పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్న దానికి 2 కోణాలు ఉన్నాయి. నెంబర్ 1, వాళ్ళ F-16 యుద్ధ విమానాలు ఎక్కడైతే ఉంచారో ఆ ఎయిర్ బేస్ని భారతదేశం కొట్టింది. ఒక F-16 కూలింది, F-16లో పరువు పోయింది. ఇంతకుముందు భారత్ కొట్టిన దెబ్బ, ఇప్పుడు రెండోసారి కొట్టిన దెబ్బ. మూడోది, వాళ్ళ బేస్ మీద కొట్టిన దెబ్బతో ఎన్ని F-16 కూలినాయో తెలియదు, నాశనమైనయో తెలియదు, ధ్వంసమైనయో తెలియదు. అది చెక్ చేసుకోవాలి. రెండవది, నర్గోడా దగ్గర మనం కొట్టింది వాళ్ళ అణుస్థావరానికి సంబంధించినటువంటి ముఖద్వారం దగ్గర కొట్టి అణుస్థావరాన్ని ధ్వంసం చేయాలి. బట్ దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో చెక్ చేసుకోవాలి. ఇది రెండవది. మూడోది వచ్చేటప్పటికి భారత శక్తి ఇట్లా ఎదుగుతూ ఉంటే కనుక అమెరికాకి భయం. ఎందుకంటే దాని మీద ఆధారపడే బలమైనటువంటి మిత్రుడు కావాలి, కానీ స్వతంత్రంగా ఎదిగే మిత్రుడు కాకూడదు. ఇజ్రాయెల్కి భారత్తో అమెరికాకి ఇదే సమస్య. స్వతంత్ర భావాలు ఉంటాయి, సొంతగా ఎదుగుతుంటారు, అమెరికా సహకారం మాత్రమే ఆశిస్తారు. అమెరికాకి ఏం కావాలి? మనం బలంగా ఉండాలి, కానీ అమెరికా చెప్పినట్టు నడుచుకోవాలి. అది సాధ్యం కాదు. నిన్న మరి ఎట్లా చెప్పేశారు, ఎట్ట ఒప్పుకున్నారు అంటే అదే పెద్దరికానికి విలువ ఇచ్చినట్టు ఉండటం. మన లక్ష్యం పూర్తయిపోయింది, కొట్టాలనుకునే కొట్టేశాం. పెద్దరికంగా వాడిని అది ఏం చెప్పుకుని బతుకుతానంటే పో. మనం యుద్ధాన్ని ప్రొలాంగ్ చేసుకోవాలనుకుంటే ఏంటి లక్ష్యం కావాలి? పాకిస్తాన్ ఆక్రమించుకోవడమా? బుద్ధున్నోడు ఎవడన్నా పాకిస్తాన్ తీసుకుని పరిపాలిస్తాడా? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.